ముందుగా దేవుడు నన్ను సాక్షిగా నిలబెట్టుకున్నాను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సంఘ కాపరి గారికి, ఇప్పుడు వచ్చినందరికీ హృదయపూర్వక వందనాలు. నా సాక్ష్యము ఏంటంటే 2 వారాల క్రితం అండి, నేను ఆఫీస్లో ఉన్నప్పుడు 11:30కి నా వైఫ్ నుండి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన వెంటనే బాధతో ఏడుస్తూ ఉంది. ఎందుకు అంటే తన శరీరం మొత్తము కొంచెం ఏదో బ్లడ్ చేంజ్ అయ్యో లేకపోతే వాటర్ చేంజ్ అయ్యో పెద్ద ర్యాషెస్ వచ్చి బాగా ఇష్యూ వచ్చింది. పెద్ద ప్రాబ్లం అయింది. ప్రాబ్లం అయినప్పుడు నేను పరీక్ష అనుకున్నాను. అక్కడే వర్క్ చేస్తానే ప్రార్థన చేశాను, మంచి స్వస్థత దేవుడు అనుగ్రహిస్తాడని. దేవుడు అప్పుడే నేను ఒక మాట ఇచ్చాను, ఈవినింగ్ కల్లా దేవుడు స్వస్థత ఇస్తాడు, ఏ హాస్పిటల్కి వెళ్ళిన అవసరం లేదు, కానీ దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని తనకు చెప్పాను. కానీ దేవుడు నాకు ఒక డౌట్ వచ్చింది, బలహీనతలో ఉండి విశ్వాసం ఎక్కడ బలహీనలు అవుతారని చెప్పి అప్పటికప్పుడు నేను సాయంత్రం వెళ్ళిపోయాను. నేను ప్రార్థన చేసుకుంటానే వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళేలోపు అంతకంటే దారుణంగా మంచి స్వస్థతనిచ్చి, అంతకంటే మరీ అప్పుడు ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, ఇటువంటి ట్రీట్మెంట్ తీసుకోలేదు, కానీ దేవుడే ఆ బిడ్డకి స్వస్థతనిచ్చాడు. దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఇంకొక సాక్ష్యం ఏంటంటే, నేను ఒక 2-3 సంవత్సరాల క్రితము ఒక సిస్టర్ దగ్గర మనీ తీసుకోవాల్సి వచ్చింది. ఆమె మా ఇంటి ఎదురు ఉంటారు, ఇచ్చారు. ఆమె కూడా మంచి ప్రార్థన పరాలు, ఎప్పుడు ఇస్తున్నా కానీ తనకు అవసరం లేదు. ఈ మధ్య తనకి ఒక ఫోన్ వచ్చింది, నాకు ఒక ఖచ్చితంగా అవసరమైంది, వారం రోజుల్లో నాకు మనీ కావాలి, పెద్ద అమౌంట్. అప్పుడు నేను నా దగ్గర అయితే మనీ అంత పెద్ద అమౌంట్ లేదు, ఎందుకంటే హాస్పిటల్లో పెడుతున్నాను కాబట్టి. అందుకని నేను అక్కడ చెప్పాను, అక్కడ నా దగ్గర అయితే డబ్బులు లేవు, కానీ నీకు ఒక అవసరము, నీకు ఖచ్చితంగా ఇవ్వాలి, అది న్యాయమైనది. నేను నా దగ్గర లేదు, కానీ నేను యేసు నామములో ప్రార్థన చేసి ఇస్తున్నాను. ప్రార్థన చేసేది 6 కోట్లు అయినా సరే నేను ఇవ్వగలను, ఎంత పెద్ద అమౌంట్ అయినా సరే. నువ్వు వారం రోజులు గౌరవిస్తున్నావు కదా, ఖచ్చితంగా నీకు ఇస్తానని చెప్పి మాట ఇచ్చాను. నేను ఫోన్ మాట్లాడేటప్పుడు మా తమ్ముడు పక్కనే ఉన్నాడు. నేను ఇంకే మనిషికి చెప్పలేదు, మా భార్య కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి చెప్పలేదు. నేను ప్రార్థన చేశాను, నా దగ్గర అయితే అమౌంట్ లేదు, మనుషుల మీద ఆధారపడే అది నాకు తెలియదు ప్రభువా, సహాయం దయచేయని ప్రార్థన చేసి ఉన్నాను. రోజులు గడుస్తున్నప్పుడు ఇంటికి వెళ్ళాను కదా, మా భార్యకి బాగాలేదని. అక్కడ నాకు పరీక్ష ఎదురైంది. ప్రార్థనకి వెళ్ళి ఒక సహోదరుడు ఫోన్ చేసి, అన్నా నేను అడగలేదు, తనకు తెలియదు, కానీ ఫోన్ చేసి ఈ విషయం చెప్తున్నాడు, మీ ఆఫీస్ కింద మెడికల్ సర్టిఫికేట్స్ పెట్టుకుంటే 5 లక్షలు వస్తాయి అన్న, మీకు కుటుంబానికి అవసరమేమో, ఒకసారి తీసుకున్నా, నేను ఇప్పిస్తాను, ఇట్లా మంచిగా ఇప్పిస్తానంటేను నాకు అక్కడ పరీక్ష అనిపించింది. నేను అప్పుడు చెప్పాను, ప్రార్థనకు వచ్చిన దగ్గర నుండి నన్ను, నా కుటుంబానికి ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదు, ఎప్పుడు అనారోగ్యం పాలవలేదు, ఎప్పుడు కూడా మెడికల్కి నేను 1 రూపాయి సరిగ్గా పెట్టలేదు. దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అది కోట్లు వస్తున్నా సరే నాకు వద్దు. నేను చెప్తున్నాను కదా, నాకు డబ్బులు అవసరం, అందుకని ఇది ఒక పరీక్ష దేవుడు నాకు పెట్టాను అనుకుంటున్నాను, నా గురించి ప్రార్థన చెయ్యి, దేవుడు వారం రోజులు కాదు 3 రోజులు నాకు డబ్బులు ఇవ్వాలి అని తనకు సాక్ష్యం చెప్పి పెట్టేశాను. రోజులు గడుస్తూ ఉన్నాయి. మా తమ్ముడు గుర్తు చేస్తున్నాడు, నేనైతే మర్చిపోయాను, దేవుడు ఏర్పాటు చేసుకుంటానులేని మర్చిపోయాను. నా తమ్ముడు వాడు కంగారు పడుతూ ఉన్నాడు. తర్వాత రేపు ఇవ్వాలి. ఈరోజు నేను అక్కకు తెలుసుకున్నప్పుడు ఆ అక్క అంటుంది, డబ్బులు ఇచ్చేశారు, మొత్తం వడ్డీతో సహా మొత్తం ఏర్పాటు చేశాడు, నువ్వేమి ఇవ్వని అవసరం లేదన్నాడు. ఎందుకంటే మా నాన్నగారి దగ్గరికి డబ్బులు ఎందుకో వచ్చినాయి, ఆ టయానికి వచ్చినాయి, సాధారణంగా రావు. నేరుగా నాకు కూడా చెప్పలేదు, ఇంట్లో ఎవరికి చెప్పలేదు, కానీ నేరుగా వెళ్ళి ఆయన దగ్గరికి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. దేవుడు గొప్ప కార్యం చేశాడు, దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అదేవిధంగా చిన్న సాక్ష్యం ఏంటంటే, ఇదే సమయంలో 3 ఒకేసారి వచ్చినాయి. వర్క్ విషయంలో, ఆఫీస్ విషయంలో నేను అనుకున్నాను, లీస్ట్లో ఉంటాను, నన్ను ఆఫీస్ నుండి బయటికి పంపిస్తారేమో అనుకున్నా. నేను ప్రార్థన చేశాను, లీస్ట్లో ఉన్న బిడ్డలను పంపిస్తారు బయటికి. నేను ఏమైనా ప్రార్థన చేశానంటే, లీస్ట్లో ఉండకూడదు, కనీసం లాస్ట్లో నుండి 2వ వ్యక్తిగానే ఉండాలి ప్రభువా అని నేను ప్రార్థన చేశాను. మేనేజర్ కూడా నన్ను అన్నాడు, నీకు స్టాక్స్లో మంత్లీ స్టాక్స్లో వస్తాయి కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని అన్నాడు. నేను ప్రార్థన చేశాను, నమ్మాను. ప్రార్థన చేసి నా భార్య ముందున్నప్పుడు, నేను వచ్చేసినప్పుడు నాకు మెయిల్ వచ్చింది. ఏం మెయిల్ వచ్చిందంటే, ఆఖరిలో ఉండవలసిన నేను మా టీంలో 3వ వ్యక్తిగా నిలబెట్టిన్నాను. 3వ వ్యక్తిగా నిలబెట్టి మేనేజర్ ఆశ్చర్యపోయాడు. నేను అప్పుడు అన్నాను, దేవుడు గొప్ప కార్యం ఇది, అసలు అసాధ్యమైనది దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. ఈ 3 విషయాలు
అతనికి చెప్పినప్పుడు, నా భార్యకి చెప్పినప్పుడు విశ్వాసంలో బలపడి ఈ ప్రయాణంలో నన్ను నిలబెట్టుకున్నాడు. నా విశ్వాసాన్ని కూడా బలపడాడు. దేవుడు ఎంతగానో నా కుటుంబంలోనూ నా జీవితంలోనూ చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. దేవుడు చిన్న సాక్ష్యం దీవించిన గాక.